యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నేను మీ దేవుడినైన యెహోవాను. మీరు దొంగలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధములాడకూడదు అని దేవుని వాక్యము హెచ్చరిస్తున్నది నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ రోజుల్లో కూడా దేవుని చేత ఏర్పరచబడిన సేవకులే, గొప్ప గొప్ప బోధకులు, కాపరులే పరిచర్య ఉంటూ బహు సులభంగా అబద్ధములు చెప్తున్నారు. ఇది ఎంత అవివేకము, దారుణము. మన చుట్టూ ఉంటున్నవారు మనలో అబద్ధములను కనుగొన్నట్లయితే వారు సేవకులుగా, దైవజనులుగా ఉండి కూడా ఇంత పాపానికి ఒడికడుతున్నారని గుర్తిస్తే ఎలా నీవు ఆత్మీయుడుగా ఉండగలవు? కొంతమంది నోరు విప్పితే ప్రతిదీ అబద్ధాలే అని నిన్ను గుర్చి ఇతరులు అనడం ఎంత అది బాధాకరము. సాతానుకు ఆలోచనలు మనము చోటిస్తే నోటు నుండి వస్తున్నది ప్రతిదీ అబద్ధములుగా వస్తాయి. ఎందుకంటే సాతాను మొదటి నుండి అబద్ధములకు జనకుడని వాక్యము సెలవిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, అపవాదికి చోటియ్యకుడి అని. దేవుని నామం బట్టి ఎప్పుడు కూడా అబద్ధ ప్రమాణము చేయకూడదు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను, నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదని దేవుడు హెచ్చరిస్తున్నారు. ఇతరుల యొక్క వస్తువాహనాలు, వారి యొక్క డబ్బులు, లేక వారికైనా ఉంటున్నది ఏదైనాను నీదు కావాలని ఏదో ఒక అబద్ధములు చెప్తూ వారిని నమ్మించి మోసం చేయడం, వారి వద్ద ఉన్నది నీవు దొంగిలించడము మంచిది కాదు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో అది ఒకటే. ఇతరుల యొక్క ఏదియూ మనము ఆశింపకూడదు. అలా మనము ఆశిస్తేనే వాటి కొరకు అబద్ధాలు చెప్పి వాటిని వంచనతో తీసుకోవాలని హృదయాన్ని అపవాది నీలో కల్పిస్తాడు. అలా నీవు కాకూడదని దేవుని చిత్తం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును. అంటే మంచిదైనా సరే, తప్పిదములైనా సరే, మంచి వాటిని నీవు గ్రహించాలి. దేవునికి ఇష్టం లేని వాటిని నీవు విడిచిపెట్టాలి. ధనము నీవు సంపాదించడము మంచిదే, కానీ అది ఏదో రకంగా ఇతరుల మనం దోచుకోవాలి అనే హృదయముతో, దృక్పథముతో నీవు సంపాదించినట్లయితే అది నీకు ఏమాత్రము క్షేమమును, ఆశీర్వాదాన్ని మిగల్చనివ్వదు. సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగునని వాక్యం సెలవిస్తుంది. అలా సుఖభోగములను నీవు ఆశించి ఎలాగైనా ఇతరులు దోచుకోవాలా అనే ఆలోచనతో నీవు ఉండకూడదు. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువాడు మరణమును కోరుకొందురని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త. నీలో ఈ లోపం ఏదైనా ఉన్నదేమో నిన్ను నీవు పరిశీలించుకో. అలా నీవు ఉన్నట్లయితే ఒప్పుకొని విడిచిపెట్టు. ఈ పాపము నీలో చొరబడనియ్యకు. ఈ పాపముతో కొనసాగింపకము. ఇది ఏమాత్రము మంచిది కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను కనిపెడుతూ ఉన్నారు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నారని గ్రహించు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. మనుషులను నీవు వంచవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. దానికైన ప్రతిఫలము బహు ఘోరంగా వస్తుంది. ఆ దుర్దినములు రాక మునిపే నిన్ను నీవు సరిదిద్దుకో. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.